హలో అండి. వెల్కమ్ టు మిస్ చిలాస్ కిచెన్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన నువ్వులు, టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దామా? 5 పెద్ద టమాటోలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవి మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఒక కప్పు నువ్వులు. పోపు పెట్టుకోవడానికి కావాల్సిన ఐటెమ్స్ ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని నూనె వేసుకోండి. నూనె కొంచెం కాగిన తర్వాత మనం ఫస్ట్ తీసుంచుకున్న ఈ డ్రై ఐటెమ్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇదే ఆర్డర్‌లో చేయండి. ఫస్ట్ ఎండుమిరపకాయలేసుకొని కొంచెం దోరగా వచ్చేంత వరకు వేపుకుందాం. తర్వాత నువ్వులు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నువ్వుల్ని వేపుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే జరగాలి. నువ్వులు వేగాక ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని దించేసుకోవచ్చు. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు. చూడండి ఇలా కలుపుకొని వేరే బౌల్‌లోకి తీసేసుకోండి. ఇవి చల్లారేలోపు తర్వాత ప్రొసీజర్‌ని చూద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి ఉంచుకున్న టొమాటోలు, అల్లం ముక్కల్ని స్టవ్ మీద వేసుకొని వేపుకుందాం. చూడండి స్టవ్ మీద వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. చూడండి. యాహ్! ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా 90% ఉడికిన ఈ టొమాటో, అల్లం ముక్కల్లోకి ఉప్పు, కడిగి ఉంచుకున్న చింతపండు, వెల్లుల్లిపాయలు వేసుకుందాం. చూడండి ఉప్పేసేసుకున్నాను. ఇంత ఉప్పయితే సరిపోతుంది. ఇప్పుడు కడిగి ఉంచుకున్న చింతపండు. నేనేమి జ్యూస్ తీసుకోలేదు. అట్లాగే జస్ట్ ఒక్కసారి కడిగి వేసేస్తున్నాను. అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక ఫ్రై చేయడానికి తీసుంచుకున్న నువ్వులు, ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా! వాటిలిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పెద్ద జార్‌లో ఏసుకున్నారంటే ఒకేసారి అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద మగ్గుతున్న టమాటోలను ఒకసారి చూద్దాం. చూడండి ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక్క ఇంగ్రీడియెంట్ మిగిలింది. అదేనండి కరివేపాకు. కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే కరివేపాకు కూడా చక్కగా మగ్గిపోయింది. ఈ టొమాటోస్ అన్నీ చాలా సాఫ్ట్‌గా అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని సెపరేట్ బౌల్‌లోకి తీసుకుందాం. బౌల్‌లోకి తీసుకున్న తర్వాత చల్లగా అయ్యేంత వరకు కూడా పక్కనుంచేసుకోండి. ఇప్పుడు ఇదంతా చల్లారిపోయిన తర్వాత మనం ఇందాక పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా! అదే మిక్సీ జార్‌లోకి ఈ టొమాటోస్‌ని కూడా వేసేసుకోండి. వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవడానికి బాండ్లీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక పోపు దినుసులు తీసి పెట్టుకున్నాం కదా! అవన్నీ ఆయిల్‌లో వేసేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకుందాం. చూడండి ఆయిల్ వేడవ్వగానే ఆయిల్‌లో వేసేసుకొని కలుపుకోవడమే. ఇప్పుడు ఇందులోకే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు ఏసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ చిందకుండా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతటిని కూడా ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా! మన చట్నీలోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి నీట్‌గా కలుపుకుంటే మన నువ్వుల టమాటో చట్నీ రెడీ. మీకు గనక ఈ చట్నీ నచ్చినట్టయితే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ నెస్టిలాస్ కిచెన్. బాయ్.